చదవబడినటువంటి కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ వాక్య ధ్యానాంశమును ఇది 3వ భాగంగా వివరించుకుంటున్నాం. గత రోజుల్లో 2 సార్లు 2 ప్రశ్నలు, ఇక్కడ 3 ప్రశ్నలు మొత్తం ఉన్నాయి. 2 ప్రశ్నలు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అన్న మొదటి ప్రశ్న. రెండోది, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు అన్నది 2వ ప్రశ్న. చివరి ప్రశ్న, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గత రోజుల్లో కంటిన్యూస్లీ కాకుండా దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ 2 ప్రశ్నల్ని మనం వివరించుకున్నాం. హల్లెలూయా. 2 ప్రశ్నలు, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అన్నదొకటి, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అన్నది. ఈ 2 ప్రశ్నలని మనము వివరించుకున్నాం. హల్లెలూయా. దేవుడు అద్భుతమైనటువంటి వాక్య ధ్యానాంశాన్ని మనకు అనుగ్రహించారు. ఈరోజు ఈ 3వ ప్రశ్న, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? చూడండి, మనం గమనిస్తే ఆ వాక్యములో 3 ప్రశ్నలకి 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. క్వశ్చన్ మార్క్స్. దేవుడు నరులని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ కీర్తనల గ్రంథాన్ని, ఈ 4వ కీర్తనని రాసింది దావీదు అయినప్పటికీ దావీదులో నుండి దేవుడు ప్రజలందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని సహజంగా మనం గమనిస్తే ఈ బైబిల్ గ్రంథం మొత్తాన్ని దాదాపు 40 మంది రాశారు. హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణ చేత, ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులై రాసినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ బైబిల్ గ్రంథములో లిఖించబడిన ప్రతి మాట దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క ప్రతి విధిని తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు, మనుషులు దేవునితో మాట్లాడినప్పుడు అంతా కలిపి రాసినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. హల్లెలూయా. అయితే బైబిల్ ఏ దాన్ని కూడా మరుగు చేయలేదు. జరిగిన ప్రతి విషయాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. హల్లెలూయా. జరిగిన ప్రతి విషయాన్ని బైబిల్ గ్రంథంలో లిఖించారు, రాశారు, చక్కగా రాశారు. దేవునికి మహిమ కలుగునుగా. అందులో దావీదు మహారాజు రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నరులారా, ఎంతకాలము నా గౌరవమును, ఎవరి గౌరవమును? దేవుని గౌరవమును. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు? హల్లెలూయా. అందులో ఈరోజు 3వ ప్రశ్నను మనం తీసుకుంటున్నాం. 2 ప్రశ్నలు అయిపోయాయి, మనం వివరించుకున్నాం గత రోజుల్లో. ఈ 3వ ప్రశ్న మనం మరొకసారి చదువుకుందాం. నరులారా, హల్లెలూయా, నరులారా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? వెదకెదరు, వెదకెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమైన వాటిని వెదకెదరు అంటే నిజాన్ని పక్కన పెట్టి దేనంట
నిజాన్ని పక్కన పెట్టి, సత్యాన్ని పక్కన పెట్టి ఈరోజు చాలా మంది అబద్ధాన్ని వెతుక్కుంటూ పోతున్నారు. హల్లెలూయా. వెతికి 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 ఇదిగో మేము కనుగొన్నామని అబద్ధాన్నే చూపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనిస్తే చాలా మంది సత్యాన్వేషణ, ఏ అన్వేషణ అంట? సత్య అన్వేషణ అంటే నిజాన్ని వెతకడం. దేవునికి మహిమ కలుగునగా. నిజాన్ని వెతకడానికి బయలుదేరి మేము నిజాన్ని వెతుకుతున్నాం, మేము సత్యాన్ని అన్వేషిస్తున్నాం, వెతుకుతున్నామని చెప్పి చివరికి వాళ్ళు ఒక అబద్ధాన్ని కనుగొని ఇదే నిజం, ఇదే సత్యం అని చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. నా సత్యాన్వేషణలో బయటపడ్డది, నేను వెతికినటువంటి ఆ సత్యాన్ని నేను బయటికి తీసుకొస్తున్నాను అని చెప్పి అబద్ధాన్నే తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన ప్రజలు, ఈ ప్రపంచ మానవాళి ఎలాంటి వారంటే దేవునికి మహిమ కలుగునగా అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేస్తారంటే, అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేస్తారు. అబద్ధం చాలా సింపుల్ గా అది వ్యాప్తి చెందుతుంది. అబద్ధము చాలా సింపుల్ గా అది ప్రజల్లోకి వెళ్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అబద్ధాన్ని ఈజీగా నమ్మేటువంటి ప్రజలు. సో ఎవరు ఏ అబద్ధం చెప్పినా త్వరగా నమ్మేస్తారు, నిజాన్ని మాత్రం నమ్మడానికి ఆలోచన చేస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఆ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, మన నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనం. అబద్ధమునకు దూరముగా ఉండుము. హల్లెలూయా, అబద్ధమునకు దూరముగా ఉండుము. చాలు. హల్లెలూయా, అబద్ధమునకు దూరముగా ఉండుము, దూరముగా ఉండుము. అబద్ధానికి దూరంగా ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అబద్ధం చాలా డేంజరు, అబద్ధము చాలా ప్రమాదము. ఆ అబద్ధానికి దూరంగా ఉండండి. హల్లెలూయా, అబద్ధానికి దూరంగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అబద్ధానికి దూరంగా ఉండాలంట. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు అనేక మంది అబద్ధానికి దూరంగా ఉండవలసినటువంటి ప్రజలు అబద్ధాన్ని ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు. అబద్ధాన్ని పట్టుకొని అందరికీ చూపిస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అబద్ధమే నిజమని సింపుల్ గా నమ్మేస్తున్నారు. అబద్ధమే సత్యమని దాన్ని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, డార్విన్ తెలుసా? ఎంతమందికి తెలుసు డార్విన్? ఎవరు డార్విన్? ఒక శాస్త్రవేత్త. డార్విన్ ఎవరు? ఒక శాస్త్రవేత్త. ఈ డార్విన్ ఏం చేశాడు తెలుసా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. సింపుల్ గా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పాడు? కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. ఇది ఒక పచ్చి అబద్ధము. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ సమయాన్ని బట్టి మరలా సందర్భాన్ని బట్టి చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మనిషి కోతి నుండి వచ్చాడని ఈ దుష్ప్రచారాన్ని, ఈ అబద్ధాన్ని ప్రజల్లోకి వ్యాపింపజేశాడు డార్విన్. ప్రజలందరూ నమ్మే విధంగా చేశాడు. సింపుల్ గా అందరూ నమ్మేశారు. మనిషి కోతి నుండి వచ్చాడు. మొట్టమొదట మానవుడు ఒక కోతి. ఆ కోతి క్రమేపీ మనిషిగా మారిపోయాడు. మొదట మనిషి కోతిలాగా ఉండేవాడు. ఒళ్ళంతా బొచ్చుండేది, తోకుండేది, 4 కాళ్ళు ఉండేటివి. అయితే క్రమేపీ ఆ బొచ్చంతా కూడా ఊడిపోయింది. ఆ తర్వాత తోక పోయింది.
ఆ రెండు కాళ్ళ మీద నిలబడడం మొదలు పెట్టాడు, రెండు చేతులతో పనిచేయడం మొదలు పెట్టాడు. ఇలా కోతి మనిషిగా మారిపోయింది అని చెప్పాడు డార్విన్. హల్లెలూయా. అందరూ నమ్మేశారు. ఎందుకు నమ్మారు అంటే సహజంగా మనం గమనిస్తే మనిషికి కోతికి చాలా దగ్గర పోలికలాగా కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనిషి చేసే శాస్త్రాలన్నీ కోతి చేస్తుంది. దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, చాలా మందిని మనం గమనిస్తే ఎవరన్నా ఏదన్నా తులిపి పని చేస్తే ఎవడు వీడు కోతిలాగా చేస్తున్నాడు అంటారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇలా జరిగినటువంటి ఆ సందర్భంలో డార్విన్ ఏం చేశాడంటే మనిషి కోతి నుండి వచ్చాడన్న దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించేశాడు, అబద్ధాన్ని ప్రజల్లోకి వ్యాపింప చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఆ విషయం మీద టెక్స్ట్ బుక్స్ లో చరిత్రలో పాఠాలు కూడా వచ్చేసాయి. ఆది మానవుడు ఫస్ట్ ఎట్లుండేవాడు, అడవిలో జీవించేవాడు, ఏ విధంగా ఉండేవాడు, ఏ రకంగా తను తిండిని తను ఎత్తుక్కునేవాడు, ఎలా తయారు చేసుకునేవాడు, ఎలా నొప్పుని కనుగొన్నాడు, ఇలాగా పాఠాలు వచ్చేసాయి. హల్లెలూయా. అంటే ప్రజలందరూ ఇప్పటికీ అదే అబద్ధములో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పటికీ ప్రజలందరూ ఎవరినైనా ఒక స్కూల్లో ఒక విద్యార్థిని పిలిచి మనిషి ఎలా వచ్చాడు అని అంటే కోతి నుండి వచ్చాడని సింపుల్ గా చెప్పేస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ అబద్ధము మనుషుల్లో చాలా ప్రభావితంగా పనిచేసింది. మనుషులందరూ నమ్మేసే విధంగా అది పనిచేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అందరూ కూడా నమ్మేశారు. ఈ డార్విన్ మరణ పడక మీద హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో సువార్త ప్రకటిస్తూ ఆయనకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు ఒక బైబిల్ గ్రంథాన్ని ఇచ్చారంట. అప్పుడు ఆయన ఆ బైబిల్ని చదివి ఆ హాస్పిటల్లోనే ఆ మరణ పడక మీదే ఏడ్చి, అయ్యా నన్ను క్షమించు, నేను దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించాను, మనిషిని స్వయంగా దేవాది దేవుడా నీవు తయారు చేస్తే నేను కోతి నుండి వచ్చారని నేను ప్రకటించానయ్యా, నన్ను క్షమించని క్షమాపణ పొందుకొని డార్వినేమో చనిపోయాడు. హల్లెలూయా. ఎవరైతే ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దారో, ప్రజల్లో వ్యాపింపు చేశారో, వాళ్ళేమో ఆ విషయానికి క్షమాపణ పొందుకొని క్షమించమని అడిగి ఆయన చనిపోయాడు. కానీ ఆయన రూపించిన ఆ సిద్ధాంతం మాత్రం ఈ రోజుకి ప్రజల్లో నిలిచిపోయింది. హల్లెలూయా. అనేకులు ఈ అబద్ధాన్ని ఇప్పటికీ నమ్ముతున్నారు. డార్విన్ సిద్ధాంతం అంటారు. హల్లెలూయా. మనిషి కోతి నుండి వచ్చాడు అన్నటువంటి సిద్ధాంతాన్ని, ఈ అంశాన్ని డార్విన్ సిద్ధాంతం అని పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక అబద్ధం చెప్పిన ఆయనేమో చాలా సింపుల్ గా క్షమాపణ పొందేశాడు చివరికి ఆయన తెలుసుకొని. కానీ ఆయన విడుదల చేసిన అబద్ధం మాత్రం 100 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మనుషుల్లో నుంచి బయటికి అది పోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనిషి కోతి నుండి వచ్చాడు అన్నది అబద్ధం అని ఎలా రుజువు? ఇది కావాలి కదా మనకు. ఆ రోజు ఆయన చెప్పాడు, అందరూ నమ్మేశారు. హల్లెలూయా. అంటే ప్రజల్లో దాన్ని ఎలా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు దాన్ని ఎలా వివరించాలి? బైబిల్ చెప్తుంది, దేవుడు మానవుణ్ణి తన స్వహస్తాలతో మట్టి నుంచి తయారు చేశాడు. హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి దేంతో చేశాడంట? మట్టితో చేశాడు. ఒక బొమ్మను నిర్మించి ఆ బొమ్మకు కావలసిన అవయవాలన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసి, అంటే దేవునికి ఏ రకమైనటువంటి అవయవాలు ఉన్నాయో, ఏ రకమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా
జ్ఞానేంద్రియాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఆ బొమ్మకి అమర్చి, దేవుడు ఆ బొమ్మకి కలుగు చేసినటువంటి ముక్కు, దాన్ని నాసికరంధ్రం అంటాం. హల్లెలూయా. అందులో ఆయన తన ఊపిరిని, తన గాలిని ఊదాడంట. ఊదగానే ఆ బొమ్మ లేచి నడవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఇది దేవుని అద్భుతమైన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే కీర్తనల గ్రంథంలో ఒక చోట రాయబడి ఉన్న మాట, ప్రభువా నీవు నన్ను కలుగు చేసిన విధానము చూడగా భయంకరము. హల్లెలూయా. అది చాలా భయానకమైనది. దాన్ని అసలు ఊహించలేనటువంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఒక హాస్పిటల్లో ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక హాస్పిటల్లో ఉన్నాం. ఎందుకంటే పోయిన ఆదివారం మనం ప్రార్థన చేశాం కదా, ఒక బాబు హాస్పిటల్లో ఉన్నాడని. ఆ బాబు కొరకు ప్రార్థన చేశాం. దేవునికి మహిమ కలుగునగా. ఆ బాబుని చూసేదానికి వెళ్ళాం. వాళ్ళని పలకరించి వద్దామని వెళ్ళాం. నెల్లూరులో పద్మావతి హాస్పిటల్లో మేము ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మేము వెళ్ళగానే అక్కడ గొప్ప దైవ సేవకురాలైనటువంటి అముస్మతి మేరీ సిస్టర్ గారు, గొప్ప దైవ సేవకులు, మనందరికి తెలుసు, సుపరిచితులు. ఆమె కావల్లో ఉంటారు. గొప్ప దైవ సేవకులు. ఆమె యొక్క పరిచర్య 48 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో మేము వెళ్ళేదానికి ఆమె అక్కడ ఉన్నారు. అప్పుడు మమ్మల్ని చూడగానే మేము ఆమెను పలకరించాం. నేను మీకు తెలుసా అని అడిగింది. మేడం తెలుసు అని చెప్పి మాట్లాడుతూ అట్లా పరిచయం చేసుకున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట మధ్యలో ఆమె ఆ బాబుని చూడడానికి వెళ్ళినప్పుడంట అది చెప్తుంది, ఇది ఇంత బిడ్డ మరొక బాక్స్ లో ఉందంట. ఇంతే. హల్లెలూయా. సహజంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు కనీసం ఇంతైనా అంటే కనీసం 2 కేజీలు 3 కేజీలైనా ఉంటారు సహజంగా. సో ఇంత బిడ్డ బాక్స్ లో పెట్టున్నారంట. దాదాపు వాళ్ళకి ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. ఆ చిన్న బిడ్డని దాదాపు కొన్ని నెలల నుంచి బాక్స్ లోనే పెట్టున్నారంట. 20 లక్షల రూపాయలకి పైగా ఖర్చు అయిందంట. సో ఆమె మాట్లాడుతుంటుంది, దేవుని సృష్టి ఎంత గొప్పది, ఇంత బిడ్డండి, ఇంత బిడ్డ అని చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో దేవుడు ఆయన యొక్క సంకల్పములో, ఆయన యొక్క ప్రణాళికలో అద్భుతముగా మానవుణ్ణి తన స్వంత హస్తాలతో తయారు చేస్తే, డార్విన్ సింపుల్ గా వచ్చి మనిషి పోతు నుండి వచ్చాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సో బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే మనిషిని దేవుడు తయారు చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనిషి నిజంగా కోతు నుండి వచ్చాడు అని నమ్మే వాళ్ళు ఇంకొక విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒకవేళ మనిషి ఆ రోజు కోతు నుండి వచ్చినుంటే ఈ రోజు కోతులు కనబడకూడదు. ఈరోజు కోతులు కనబడకూడదు. ఎందుకంటే ఒక జనరేషన్ అనేది ఇంకొక రకంగా ఉద్భవించినప్పుడు ఆ జనరేషన్ అదే విధంగా వెళ్ళిపోవాలి. ఇంకా హల్లెలూయా. లేకపోతే ఇంకోటి జరగాల, మనిషికి మనిషి పుట్టకూడదు. ఇంకా కోతికే పుట్టాలా, క్రమేపీ పాకు ఊడిపోవాలా, బొచ్చి ఊడిపోవాలా, 2 కాళ్ళ మీద లేచి మనిషిలాగా నడుచుకుంటూ వెళ్తా ఉండాలా. హల్లెలూయా. ఇలా జరగాల జనరేషన్. లేకపోతే ఆ కోతులు ఇంకా కనబడకూడదు. ఇక మనిషి అయిపోయాడు కదా, ఒక కోతి మనిషి అయిపోయింది కదా, ఇంకా ఆ మనిషి నుంచే మిగతా మనుషులు వచ్చి ఉండాలా. కానీ ఈ రోజుకి కోతులు ఉన్నాయి. హల్లెలూయా. కోతులకి కోతులు పుడుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. అవి కోతుల్లాగానే తిరుగుతున్నాయి, అవి కోతుల్లాగానే ప్రవర్తిస్తున్నాయి. మనుషులకు మనుషులు పుడుతున్నారు, వాళ్ళు మనుషుల్లాగానే ఉన్నారు, మనుషుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కోతే
మనిషి మనిషే. మళ్ళా చెప్పుకోవాలంటే ఓసర విల్లే, తొండే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ఏనుగే, పందే. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనిషిని దేవుడే సృష్టించాడు అన్నది నిజము, సత్యము. హల్లెలూయా, దేవుని వాక్యం ఏం చెప్తుంటే అబద్ధమునకు దూరముగా నుండుము అంటే అబద్ధాన్ని చాలా ఈజీగా నమ్మేటువంటి రోజులు. చూడండి, మరొక మాట యోబు గ్రంథము 13:4 చదువుకున్నాం. యోబు గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం. మీరైతే అబద్ధమును కల్పించువారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. హల్లెలూయా, చూడండి, యోబు గ్రంథంలో రాయబడిన మాట, మీరైతే అబద్ధమును కల్పించువారు. అబద్ధమును కల్పించడం అంటే మామూలు విషయం కాదు. హల్లెలూయా, ఇప్పుడు డార్విన్ చేసింది అదే. అబద్ధాన్ని ఏం చేశాడు? కల్పించాడు, అబద్ధాన్ని నమ్మించాడు. ఒక అబద్ధం ఎంత స్ప్రెడ్ అవుతుందో, ఒక అబద్ధం ఎంతగా వ్యాపిస్తుందో అది స్వయంగా అనుభవించిన నాకు మాత్రమే తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చాలాసార్లు చెప్పాను కదా, నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అది 2002. హల్లెలూయా, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి సమయంలో సింపుల్గా ఒక అబద్ధాన్ని వదిలాను నేను. ఎలాంటి అబద్ధం అంటే, నేను 9th సమ్మర్లో విద్యా వికాసలో ట్యూషన్ చేరాను 1 month. జాగ్రత్తగా నాకు ఆ ట్యూషన్ చేరినప్పుడు 1 month నేను రెసిడెన్షియల్ 6th to ఇంటర్ నేను హాస్టల్ అయినా 1 month వేసవి సెలవుల్లో సమ్మర్ హాలిడేస్ లో ట్యూషన్ చేరాను. సైకిల్ వేసుకొని విద్యానగర్కి వచ్చేవాడు. ఆ రోజుల్లో నాకు వినపడ్డ మాట ఏంటంటే, వింత జంతువులు వచ్చున్నాయి. హల్లెలూయా, ఇవి మనిషిని చంపేసి అలాగే పైకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత అవి కనబడుతున్నాయి. అవి కోతుల రూపంలో కనబడుతున్నాయి. హల్లెలూయా, ఇలాంటి మాట విన్నాను నేను. సరే, అది అయిపోయింది, ఇక అది మన దాకా కూడా రాలేదు. దాన్ని శత్రు దేశాలు ప్రయోగించారని, దాన్ని మన దేశం వాళ్ళు కనిపెట్టి నాశనం చేశారని కూడా తెలిసింది. కానీ నేను 9th అయిపోయింది, 10th అయిపోయింది, 9th సమ్మర్లో కదా, 10th అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను అలా వాకాడికి నడుచుకుంటూ వెళ్ళేసి వచ్చి సాయంత్రంగా నేను కల్పించిన అబద్ధం ఏంటంటే, నేను సృష్టించిన అబద్ధం ఏంటంటే, సింపుల్గా రూములోకి వచ్చాను. రూములో వాళ్ళతో ఇలా చెప్పాను. ఏం చెప్పానంటే, కంటికి కనబడిన ఇంత జంతువులు వచ్చున్నాయి, వాకాడులో 2 చంపేసాయని చెప్పాను. ఏం చెప్పాను? వాకాడులో 2 చంపేసాయని చెప్పాను. అంటే ఇది అబద్ధం, నాకు తెలుసు చెప్పాను. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అన్నానికి వెళ్ళి ఆ సాయంత్రం రెడీ అయ్యి అన్నానికి వెళ్ళి అన్నం తినేసి స్టడీకి వెళ్ళాం 7 గంటలకి. స్టడీలో కూర్చొని ఉన్నా, స్టడీ అయిపోయింది. స్టడీ అయిపోయి బయటికి రాగానే బయట అంతా వినపడుతున్న మాట ఏంటంటే, కంటికి కనబడిన ఎంత జంతువులు వచ్చున్నాయంట, వాకాళ్ళు ఎవరిని చంపేసాయంట, జాగ్రత్తగా ఉండండి. అసలు నాకు భయం వేసింది, ఇది నిజమేనేమో. హల్లెలూయా, ఈ అబద్ధాన్ని చెప్పింది ఎవరు? నేనే. ఈ అబద్ధాన్ని కల్పించింది నేనే, ఈ అబద్ధాన్ని సృష్టించింది నేనే. సింపుల్ గా చెప్పాను, కానీ మరలా అది నాకు వినబడతా ఉంది. మొత్తం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సీనియర్ లాస్ట్ నెంబర్ దాకా ఇదే డిస్కషన్. అలా స్టడీ అయిపోతున్న రాత్రి 9:30 గంటలకి అలా రోడ్డు మీద పోయేవాళ్ళు ఒక్కరు బయట రావటంలే. భయపడిపోయి ఉన్నారు, అందరూ భయపడిపోయి ఉన్నారు. అమ్మో, కంటికి కనబడిన ఎంత జంతువులంట, మనుషులు చంపేస్తానంట, ఇలా చెప్పుకుంటా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఒక పక్క వరే ఇది చెప్పింది నేనే కదా అని నాకు తెలుసు, కానీ
ఏంది ఇలా చెప్పుకున్నారు, ఇది నిజమేనేమో. అబద్ధం చెప్పిన నేనే అబద్ధాన్ని నిజమని నమ్మే విధంగా నేను కల్పించిన అబద్ధం చేస్తా ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఇద్దరం కలిసి, అశోక్, ఇద్దరం కలిసి ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ ఏం సార్ ఇలా చెప్పుకుంటున్నారని అంటే, ఒక లెక్చరర్ దగ్గరికి వెళ్ళాం, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమోరా అది గవర్నమెంట్ ముందుగా మనకి తెలియజేయాలా, ఏమో తెలియజేయలేదు, ఏందో నాకు కూడా తెలియదు, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మేము ఎందుకు వెళ్ళామంటే నిజంగా మేము కూడా నమ్మేశా. అబద్ధం చెప్పింది నేనే, అబద్ధాన్ని కల్పించింది నేనే, కానీ అది నిజమేనేమో అన్న డౌట్ వచ్చింది. సో నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక అబద్ధం దానికి ఉన్న ప్రభావం ఈ విధంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమని చెప్పిన వారికి తెలిసినప్పటికీ వారికి కూడా డౌట్ ఇచ్చే విధంగా అబద్ధం చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా సింపుల్ గా ఒక అబద్ధం చెప్తే అది వ్యాప్తి చెందుతుంది, వ్యాపిస్తే స్ప్రెడ్ అయిపోద్ది. ఊరికి ఉదాహరణ కూడా చెప్తారా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఒకడు వచ్చి రేషన్ లో ఫ్రీగా బియ్యము, చింతపండు, ఎర్రగడ్డలు, టమోటాలు అన్ని ఇస్తున్నారంట అని చెప్పారనుకోండి, కొంచెంసేపు అయిన తర్వాత అందరూ సంచులు ఎత్తుకోబోతా ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది అబద్ధం చాలా సింపుల్ గా వ్యాప్తి చెందదు. చెప్పిన వాళ్ళు కూడా వెనకాల పోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ నిజమే కానీ అందరూ పోతున్నారు, నేను కూడా పోతానని చెప్పి హల్లెలూయా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అబద్ధం అలాంటిది. అబద్ధం అనేది ఒక బంధకము. అబద్ధం అనేది బంధించేటువంటి స్థితిలో మనిషిని చేసేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాన్ని మనం ఏం చేయాలంట? దూరం చేయాలా. అబద్ధానికి మనం దూరంగా ఉండాలా. హల్లెలూయా. అబద్ధమునకు దూరముగా ఉండుము. అబద్ధాన్ని కల్పించుకోగాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏంది? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. సహజంగా ఈ గణతంత్ర దినోత్సవం అనేది స్వాతంత్ర దినోత్సవం కంటే గొప్పది. అవునా కాదా? హల్లెలూయా. స్వాతంత్ర దినోత్సవాన్ని జస్ట్ అనౌన్స్ చేశారు, నీకు స్వాతంత్రం ఇస్తున్నా అన్నాడు. 1947 ఆగస్ట్ 15వ తేదీ రాత్రి, అంటే 14 ఒంటి గంట పైన, హల్లెలూయా, మీకు స్వాతంత్రాన్ని ఇచ్చేస్తున్నాం, మా దేశానికి మేము వెళ్తున్నాం అని చెప్పారు. బ్రిటిష్ వారు అనౌన్స్ చేశారు, ఒక ప్రకటన చేశారు అంతే. కానీ ఈ జనవరి 26 అన్నటువంటి ఈ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం అనేది పూర్తిగా స్వాతంత్రం పొందిన దినము. హల్లెలూయా. భారతదేశము పూర్తిగా స్వాతంత్రం పొందిన దినం ఈరోజు. అయితే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములో చిక్కుకున్న భారతదేశం స్వాతంత్రాన్ని పొందిందని ఎలా రుజువు చేయగలం? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు భారతదేశం అంతా కూడా అబద్ధాలతో నిండిపోయింది. అబద్ధాన్ని వెతుక్కుంటూ ఉన్నారు, అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు. అబద్ధమే నిజమని నమ్మినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని పక్కన పెట్టి సత్య అన్వేషకులు అని చెప్పుకుంటూ సత్యాన్ని మరుగు చేసి అబద్ధాన్ని ప్రజలకు చూపిస్తున్నారు, అబద్ధాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది?
అబద్ధం ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుండి వచ్చింది, దెయ్యం నుండి వచ్చింది. అబద్ధములో ఉండే ప్రతి ఒక్కరూ దెయ్యము ఆవరించబడి ఉన్నారని అర్థం. హల్లెలూయా. మరి సాతాను బంధకాల్లో ఉన్న వారికి స్వాతంత్రం ఎక్కడుంది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. ఒకవేళ ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, వారి ద్వారా స్వాతంత్రం అయితే వచ్చింది. హల్లెలూయా. బ్రిటిష్ వారు ఈ దేశంలో లేరు కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం, సొంతంగా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన ప్రజల్ని మనమే పరిపాలించుకోవాలి అన్నటువంటి స్థితిలోనికి 76 సంవత్సరాల క్రితం ఈ భారతదేశం వచ్చింది, గణతంత్ర దినోత్సవ సందర్భంగా. హల్లెలూయా. అయితే మనుషుల నుంచి విడుదల పొందారు గాని సాతాను నుండి ఇంకా విడుదల పొందలేదు. హల్లెలూయా. అబద్ధమున్న ప్రతి చోట సాతానుడున్నాడు, సాతానుడున్న ప్రతి చోట స్వతంత్రము లేదు. హల్లెలూయా. సాతాను బంధకాల్లో ఉన్న వారికి స్వతంత్రం ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ అబద్ధము యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చి వస్తున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైంది, సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబద్ధములో నడిచే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాటలాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరిడు? అపవాది, సాతానుడు. వీడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడంట. వీడు మాట్లాడేటప్పుడంట వాడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడంట. హల్లెలూయా. వాడి స్వభావమే అబద్ధం, వాడు స్వభావమే అబద్ధం. ఈ రోజుకి మన విశ్వాసాన్ని చెడగొడుతూ మనలో అనేక అబద్ధాలు తీసుకొచ్చి పెడుతున్న వాడు వీడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీవు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది అనుకుంటున్నావా? నీవు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది అనుకుంటున్నావా? వేస్ట్. నువ్వు ప్రార్థన చేసిన వేస్ట్, నువ్వు ప్రార్థనకి పోయినా వేస్ట్, నువ్వు దేవుని నమ్ముకోని వేస్ట్. హల్లెలూయా. వాడు చెప్పే అబద్ధాలు, ఎందుకంటే వాడి స్వభావం అది, వాడి యొక్క బుద్ధి అది. స్వభావం అంటే బుద్ధి, వాడి బుద్ధి అదే. దేవునికి మహిమ కలుగునగాక, దేవునికి ఘనత కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి స్వభావం మారదు. వాడు అబద్ధికుడును, అబద్ధాలకి జనకుడు. అంటే తండ్రి, అబద్ధాలకు తండ్రి అంట. అంటే అబద్ధము వాడిలో నుంచి పుట్టింది. హల్లెలూయా. ఆ అబద్ధాలను పట్టుకొని, ఆ అబద్ధాలను ధరించుకొని, ఆ అబద్ధాన్ని చూపిస్తూ స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిందంటే హల్లెలూయా. ఒకవేళ మనుషుల వల్ల
మనల్ని బానిసలుగా చూస్తున్నటువంటి ఆ మనుషుల వల్ల స్వాతంత్రం వచ్చిందేమో గాని, దేవునికి మహిమ కలుగునగా, సాతాను యొక్క బంధకాల్లో నుంచి అబద్ధములో నడిచే వారికి ఇంకా స్వాతంత్రము రాలా. హల్లెలూయా, హల్లెలూయా. చివరగా మాట చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునగా. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం కాడి నుంచి చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించలేదు, అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సత్యము, వాక్యమే సత్యము, యేసయ్యే సత్యము. హల్లెలూయా. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మీరు సత్యమందు నిలిచిన వారు, హల్లెలూయా, అప్పుడు మీరు మిమ్మలను సత్యము స్వతంత్రులుగా చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచ్చిన చదువు. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నావని అడగగా, అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంభాషణ జరుగుతుంది యూదులకి, యేసు ప్రభుకి. యేసు అంటాడు, మీరు నన్ను నమ్మినటువంటి వారు, మీరు వాక్యమందుగా నిలబడితే, మీరు సత్యమందు నిలిచిన వారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాదని. అంటే వీళ్ళు అంటారు, అయ్యా మేము అబ్రహాము సంబంధులమే. హల్లెలూయా. ఈరోజు అయ్యా మాకు ఎప్పుడో స్వాతంత్రం వచ్చిందే, మాకెప్పుడో స్వాతంత్రాన్ని ఇచ్చారే. అది మనుషుల వలన ఇవ్వబడిన స్వాతంత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా మేము అబ్రహాము యొక్క వారసులమే, అబ్రహాము కుమారులమే, మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులమై ఉండలేదే, మమ్మల్ని స్వతంత్రం చేస్తానంటావేంటి అంటే, ఆయన అంటాడు, యేసయ్య, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు పాపం చేస్తారంటే, అబద్ధములో ఉండే ప్రతి ఒక్కరూ పాపం చేస్తారు. హల్లెలూయా. అబద్ధము చెప్పడమే పాపం, అబద్ధాన్ని జరిగించడమే పాపం. ఎందుకంటే పాపము అపవాదికి సంబంధించింది, అబద్ధము కూడా వాడికి సంబంధించింది. హల్లెలూయా. కాబట్టి అబద్ధాన్ని కల్పించుకునే వాళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక, అబద్ధాన్ని సృష్టించుకునే వాళ్ళు, అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు స్వతంత్రులు కానే కారు. హల్లెలూయా. గ్రహించాలి. ఒకవేళ ఈరోజు మనము అబద్ధములో ఉన్నామేమో, ఇంకా సత్యములోనికి మనము నడిపింపలేదేమో, సంపూర్ణంగా సత్యాన్ని మనము ఇంకా గ్రహించలేకపోతున్నామేమో, సత్యాన్ని ఇంకా మనము తెలుసుకోలేకపోతున్నామేమో, గుర్తించలేకపోతున్నామేమో. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మనము సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే మనము కూడా స్వతంత్రులమి కాము, పాపములోనే ఉన్నాము అని మనము రూఢి చేసుకోవాలి. హల్లెలూయా. లేదు, నేను సత్యాన్ని గ్రహించాను, యేసు క్రీస్తే సత్యమని నేను ఎరిగాను, వాక్యమే సత్యమని నేను గ్రహించాను అని నమ్మామా, నీవు నేను స్వతంత్రులమే, స్వతంత్రులమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అలాంటి గొప్ప స్వతంత్రాన్ని మనకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే అబద్ధాన్ని జరిగిస్తారో, ఎవరైతే అబద్ధాన్ని వినడానికి ఇష్టపడతారో, ఎవరైతే అబద్ధాన్ని కల్పిస్తారో, ఎవరైతే అబద్ధాన్ని నమ్ముతారో, వారు ఇంకా స్వాతంత్రులు కాలేదని గ్రహించాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సత్యాన్ని నమ్మిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, సత్యాన్ని అనుసరించే వాళ్ళు స్వతంత్రులని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. హల్లెలూయా.
కాబట్టి దేవుని యొక్క ఆ మనసు ఏంటంటే, నరులారా ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఇంకా వెతుక్కుంటూ ఉన్నావా? ఇంకా వెతుక్కుంటూ ఉన్నావా? అబద్ధాన్ని ఎత్తుకుంటూ ఉన్నావా? అబద్ధం చుట్టూ పరిగెత్తుతున్నావా? అబద్ధాన్ని వెంబడిస్తున్నావా? దేవుని బాధ, దేవుని యొక్క ఆ తృష్ణ ఏంటంటే, అబద్ధాన్ని వదిలిపెట్టి సత్యమైన నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నేనే సత్యాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. నేనే సత్యము, జీవము, మార్గము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో, సత్యాన్ని నమ్ముతారో, వారు జీవముతో ఉంటారు. ఆయన మార్గములో నిత్య జీవానికి వెళ్తారు. హల్లెలూయా. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.